నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమందరం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకున్నా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన్ని మనకు అన్ని అదృష్టం కలిసి వచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉంది సార్. అప్పుడే అందుకే ఇప్పుడు మనం మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరూ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ ఏ యాక్సెప్ట్లో ఆడియన్స్ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి ఏంటి? అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమం బడ్జెట్ అయ్యని ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ కానీ బాగుండి కొత్తదనంగా ఉండి ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్ని రైట్గా ప్రజెంట్ చేస్తే ఇదే మేము తీసిన సినిమా ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్లో కానీ ఆడియన్స్కి మీరు థియేటర్లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది కానీ మనం ప్రాపర్గా చెప్పగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్లో అదే ప్రూవ్ అయింది. ఈ తిమ్మరాజపల్లి టీవీ నేను హానెస్ట్ ఫిలిం ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక హానెస్ట్ ఫిలిం తీస్తే థియేటర్కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా బాగా తీశారా అని. బట్ కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి చాలా బాగుంది అంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్కి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇదిగో వీళ్ళందరూ కొత్త వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్లో బోర్ కొట్టకుండా ఉండే సినిమాని నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి వస్తుందని ఫీల్ అవుతుంది సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఇది అంటే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు, ప్రొడక్షన్ కొన్ని సినిమాలు మీ సినిమాల ప్రొడక్షన్లో మీరు పార్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా సినిమా చేస్తున్నారు. అంటే టూ మెనీ థింగ్స్ పెట్టుకుంటున్నారేమో. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ? అసలు ఆ టీం మంచి టీం సార్, మంచి టీం సపోర్ట్. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడే కానీ వాళ్ళు 10 రూపాయలు మాకు ఎలా వస్తుంది అనే దానికన్నా అందరం కలిసి ఎలా బాగుందామని ఆలోచించే మనస్తత్వం వాళ్ళందరూ. సో వాళ్ళందరూ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా జరుగుతుంది సార్. అలా నాకేం ఎక్కడ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఏం అవ్వట్లేదు సార్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఓకే, ఒక క్రియేటివ్ పర్సన్గా, యాక్టర్గా, ఒక అంబిషన్ అన్నీ పక్కన పెట్టండి. ప్యూర్ ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, అసలు ఈ సినిమా ఒక కమర్షియల్గా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే థియేటర్కల్లో, నాన్ థియేటర్కల్ అన్నీ ఉంటాయి కదా, ఆ లెక్కలు చూసుకుంటే అసలు హౌ కంఫర్టబుల్ ఆర్ యూ, లేకపోతే ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నారు? సార్ టు బీ వెరీ ఫ్రాంక్, ఇంతవరకు నేను బిజినెస్ కూడా ఓపెన్ చేయలేదు సార్. ముందు నేను సినిమా చూసుకుందాం, చాలా సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకుందాం. నాకు బాగా దగ్గరైన వ్యక్తులు కొంతమందికి సినిమా చూపించాను, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. నేను సినిమా చూశాను. ఈ సినిమా ఏంటన్నది నాకు ఒకటి అర్థమైంది సార్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెరీ 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 హానెస్ట్ ఫిలిమ్స్. ఈ సినిమాని నేను థియేటర్కి అందరూ వచ్చి చూస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ థియేటర్లో ఈ సినిమా ఎంత రన్ అవుతుంది, ఎంత పరిగెడుతుంది అనే దానికి పక్కన పెడితే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా సార్, ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ వీళ్ళందరి లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది సార్. బికాస్ దే గేవ్ దర్ బెస్ట్. నాకు కమర్షియల్గా ఎంత సక్సెస్ వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సార్, ఒకవేళ అంతా మంచి జరిగి దేవుడు పుణ్యాన్ని అందరూ సినిమా చూసి నచ్చి నాకు 10 రూపాయలు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే సార్. ఐ మీన్ దట్ స్పేస్ నో, రాకపోయినా ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు ఇక్కడ అన్నా సార్ హాయ్ సార్. హాయ్ అండి. మార్చి 21, 2026 ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు మీరు రియల్ హీరోలాగా కనబడట్లేదు. రియల్ హీరో అనుకున్నాను, ఇవాళ నుంచి మీరు నాకు రియల్ హీరోలాగా కనబడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అన్నీ ఏం లేదు, కానీ నాకు వీలైనంత హోప్, నాకున్నంతలో నాకు వీలైనంత హోప్. నేను అన్ని సినిమాలకు వెళ్తుంటాను కదా, చాలా సెట్స్లో చూస్తూ ఉంటాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుకున్నాను, ఈ అబ్బాయి ఎక్కడ ప్రదీప్ ఎడి, ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా షార్ట్ ఫిలిమ్స్లో నేను యాక్ట్ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిలిమ్స్లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేను వెళ్ళి అడిగేవాడిని, అన్న నాకు ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అంటే, ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవని చెప్పాను. నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే
షార్ట్ ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి ఏంటి చిత్త కొట్టేస్తున్నాడు ఏంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణానగర్లో ఉండి మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిలిమ్స్లో హీరోలు ఒక 50-60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు, ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేను ఒక్కరిని. అందరం ప్రయత్నించే వాళ్ళం, కానీ తిరిగి చూస్తే ఒకరు ఇద్దరు కూడా లేరు, అందరూ వెనకాల వెళ్ళిపోయారు. అదే అండి చిన్నది, భయానికి ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటుంది కదా. నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్, మీరు భయానికి ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటుంది కదండి. ఎవరైనా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడిగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేను ఇంకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకు వస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరినీ కొత్త వాళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నా అన్న ఉద్దేశం కాదని చిన్న హోప్, ఎవరు ఏదవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం పాలకొల నుంచి ఒక ఊరి నుంచి వచ్చేసి ఉంటాడు. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న సెట్ అసిస్టెంట్గా ఉన్నాను అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి అన్న ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్గా. అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి, అరే నేను హీరోని అవ్వచ్చు. ఇక్కడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ కేఏ ప్రొడక్షన్లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో కానీ నేను ఎంత ఎదుగుతానో, నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అంతే. చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చినందుకు. ఇంతమందిని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ఇది. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఎ వెరీ 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 హానెస్ట్ ఫిలిం. రేపు మీరు థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత, అరే ఒక విలేజ్లో జరిగే ఒక సస్పెన్స్ డ్రామా ఇంత హానెస్ట్గా ఎలా తీశారా, ఇంత క్వాలిటీగా, ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఎలా తీశారా అన్నట్టు ఉంటుంది. మీ అందరికి బాగా నచ్చుతుంది. అందరం April 17th థియేటర్లో కలుద్దాం. మరిన్ని ఈవెంట్లు ఉంటాయి, ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడదాం. అండ్ తిమ్మరాజుపల్లి టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి హీరో వరకు ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రవంతి గారికి థ్యాంక్ యూ సో మచ్, బీయింగ్ పార్ట్ ఆఫ్ నా ఫస్ట్ ప్రొడక్షన్లో మీరు యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్నకి, GSK మీడియా. అన్న వచ్చిన తర్వాత ఏదో కలిసి వచ్చింది అంటారు కదా, అన్న వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్. అన్న సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే UV మీడియా అన్న, వెంకట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే మా డిజిటల్ టీం కానీ అందరికీ. అండ్ ముఖ్యంగా మా టీం, నాతో పాటు ఉన్న టీం అందరూ థ్యాంక్ యూ సో మచ్.